ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం బైబిల్లో అత్యంత మధురమైన, మనసును తాకే అంశమైన దేవుని ప్రేమపై కాసేపు ధ్యానించుకుందామా? మన జీవితంలో ఎన్నో కష్టాలు, పరీక్షలు, ఒంటరితనం, నిరాశలు ఉన్నా ఒకటి మాత్రం నిజం, అది ఎప్పటికీ మారదు. అది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే సత్యం. ఇప్పుడు మీరు కాసేపు కళ్ళు మూసుకుని మీ హృదయంలో అన్ని ఆందోళనలు దేవుని సన్నిధిలో వదిలేస్తారా? మనసు లోతుల్లో నుంచి ఇలా చెప్పండి: ప్రభు, నీ ప్రేమను ఈ క్షణంలో నేను అనుభవించాలనుకుంటున్నాను. బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఇది మొత్తం మానవ జాతికి ఆశ్రయంగా నిలుస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కనుక తన ఏకైక కుమారుని మనకు అనుగ్రహించెను. దేవుని ప్రేమ అక్షరాల త్యాగం ద్వారా బయటపడింది. తనకెక్కువైన దాన్ని కాదు, తన ప్రాణమైన తన కుమారుని మన కొరకు దేవుడు అనుగ్రహించాడు. అది ఎంత లోతైన ప్రేమ! ప్రియులారా, మీరు ఆలోచిస్తున్నారా? ఎప్పుడు మీరు దేవుని ప్రేమను గాఢంగా అనుభవించారా? ఆయన కృప వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి? మీరు అర్హులు కానప్పటికీ ఆయన మీ పక్కన నిలబడి మీ కన్నీళ్లు తుడిచిన సందర్భాలు ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయా? దేవుని ప్రేమలో లక్షణాలేంటో తలపోద్దామా? నిత్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు. మనుషుల ప్రేమ కాలానికి బంధింపబడి ఉంటుంది, కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతుంది. త్యాగపూరితమైన ప్రేమ. మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు మరణించారు. మన పాపాలకు బదులుగా ఆయన తన జీవితం అర్పించాడు. క్షమించే ప్రేమ. మనం ఎన్నిసార్లు తప్పు చేసినా ఆయన మళ్ళీ మళ్ళీ మనల్ని ఆలింగనం చేస్తూనే ఉన్నాడు. మన తండ్రిలా, నువ్వు నా సంతానం, నేను నిన్నెప్పటికీ విడిచిపెట్టను అని చెబుతున్నారు. పరిపూర్ణమైన ప్రేమ. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని తొలగిస్తుంది. దేవుని ప్రేమ మన హృదయంలో నింపబడితే భయం, ఆందోళన, ఒంటరితనం అన్నీ పోతాయి. దేవుని ప్రేమ మన జీవితంలో ఎలా వెలుగొందిందో ఒక్కసారి ఊహించండి. మీరు రోగంలో ఉన్నప్పుడు ఆయన మీకు బలం ఇచ్చాడు. మీరు కన్నీళ్లు కార్చినప్పుడు ఆయన మీ కన్నీళ్లను తుడిచాడు. మీరు దారి తప్పినప్పుడు తన కరుణతో మళ్ళీ నడిపించాడు.
దేవుని ప్రేమ కేవలం మాటల్లో కాదు, కార్యాల్లో వ్యక్తమైంది. అది మనల్ని రక్షించే ప్రేమ, మనల్ని మార్చే ప్రేమ, మనల్ని శాశ్వత జీవితం వైపు నడిపించే ప్రేమ. చిన్న ప్రార్థన నాతో ఏకీభవిస్తారా? ప్రియమైన పరలోకపు తండ్రి, నీ అశేషమైన ప్రేమకు నీకు వందనాలు. నా పాపాల మధ్యలోనూ నన్ను మీరెప్పుడూ విడవలేదు. నా బలహీనతల మధ్యలోనూ నన్ను నువ్వు ఆశ్రయించావు. ప్రభువా, నీ ప్రేమను ప్రతిదినం గుర్తు చేసుకుంటూ జీవించటానికి నాకు నేర్పించండి. నీ ప్రేమలో నిలిచిపోతూ అదే ప్రేమను ఇతరులతో పంచుకునేలా నన్ను ఉపయోగించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని ప్రేమ ఒకసారి కాదు, ప్రతిదినం మనతోటే ఉంటుంది. మన తండ్రి మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. ఈ సత్యాన్ని మన హృదయంలో నిలిపి ఉంచుకుందామా? దేవుని ప్రేమలో నిలిచిపోండి, ఆశీర్వదించబడండి. ఈ ధ్యానం మీకు ఆశీర్వాదకరమై ఉంది అనుకుంటే దయచేసి మీ స్నేహితులతో పంచుకోండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక విషయాల గురించి ఇలా ధ్యానించే అవకాశం దేవుడు మనకి కలుగ చేయాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నాకు కూడా బలాన్ని, శక్తిని, ఆయన పవిత్రాత్మ శక్తిని అనుగ్రహించేలాగా నా గురించి ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి తన ప్రేమలో భద్రపరచునుగాక. ఆమెన్.